మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. నాకు తెలిసిన ఒక సినీ జంట కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నాకు. మీరు అన్నట్టు కరెక్ట్ 10 ఏళ్ళు సహజీవనంలో ఉన్నారు, అద్భుతంగా కలిసి ఉన్నారు. పెళ్ళైన నెక్స్ట్ మంత్ విడిపోయారు. కొట్లాడుకొని ఎట్లా తెలుసా, ఎన్ని గొడవలు అంటే ఆ 1 మంత్లో కొట్టుక చచ్చారు. ఓ నీ దండం పెడతా అని ఆడు పారిపోయాడు. అంటే వాళ్ళిద్దరు అట్లా విడిపోయారు. నాకు ఆ రోజు నుంచి ఈ ప్రశ్న మదిలో ఉంది. 10 ఏళ్ళు వీళ్ళు సహజీవనం ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా ఉన్న వీళ్ళు పెళ్ళైన నెలకే ఇంత గొడవలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వస్తాయంటే అదే చెప్తున్నానండి. ప్రేమలో ఒక లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు అంతా ఏమవుతుంది అని అంటే చిల్ అవ్వాలి, ప్రేమను చూపించుకోవాలి. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రేమ అంటే ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అర్థం చెప్తారు తప్ప నాకు ఇప్పటికీ ఎంతో మందిని విన్నాను, ఎంతో చూశాను. నాకు నేను ప్రశ్న వేసుకున్నా కూడా ప్రేమకు అర్థం ఏంటి, ఒక అవసరమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒక అందమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటమా? ప్రేమకు అర్థం ఏంటి, ఒకళ్ళనొకళ్ళు నమ్మడమా? అసలు నమ్మడం అంటే అర్థం ఏంటి అనేటటువంటిది ఇంకొక ప్రశ్న వస్తుంది మనకి. రైట్? ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఒక జీవితంలో మనం ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివాడికి నచ్చినట్టు ఉండడానికే ప్రవర్తిస్తాము. లివింగ్ టుగెదర్లోనైనా, లవ్లోనైనా, దేంట్లోనైనా ఎందుకు ఉంటాము అని అంటే అక్కడ ఆ రిలేషన్షిప్ గట్టిగా ఉండదు, దానికి ఏ విధమైనటువంటి లీగల్ అథెంటిసిటీ ఉండదు. అర్థమైందా? వీడు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే స్వేచ్ఛ, ఆ బంధంలో స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోవడానికి కలిసి ఉండడానికి కాదు, కలిసి ఉండడానికి ఇష్టం ఉంటుంది, వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. మనం ఏమనుకుంటామంటే విచ్చలవిడితనమైనటువంటి స్వేచ్ఛతో కలిసి ఉంటున్నారు అనుకుంటారు, ఇష్టంతో కలిసి ఉంటున్నారు. అక్కడ స్వేచ్ఛ ఎక్కడ ఉందంటే వెళ్ళిపోవడానికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్లో ఉంటారు. ఇన్సెక్యూర్లో ఉండి తను వెళ్ళిపోతుందేమో అనేటటువంటి దీంట్లో ఏమవుతుంది అని అంటే దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో అడ్జస్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే వన్స్ మెళ్ళో తాళి పడుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్కడికి పోతాడు, అప్పుడు ఇది ఎక్కడికి పోతుంది. అప్పుడు ఒకళ్ళలో ఉన్నటువంటి ఒకళ్ళ ఇది నాదేగా, వీడు నావాడే కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నన్ను నేనెందుకు నటనలో పెట్టుకోవాలి, నేను ఇంకా అతని కోసం నేనెందుకు ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి అనేసి సహజమైనటువంటి తత్వాలు బయటకు వస్తుంది. మీరు ఈ ప్రేమలో ఉన్నప్పుడు చూసుకోండి, లివింగ్ టుగెదర్లో ఉన్నప్పుడు చూసుకోండి, పొద్దున్నే 7ంటికి నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు పొద్దున్న 5ంటికి లేసేసి 6:30కి వాళ్ళ బాక్స్ పెట్టిచ్చేస్తారు. ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్. పెళ్ళి అయిన తర్వాత నేనే లేవాలా, అది నీది కదా, నేను కూడా నీతో పాటు కష్టపడ్డాను కదా, నేను మనిషినే కదా, నేను పడుకొని నిద్రపోతున్నాను కదా, నన్ను లేపడం ఎందుకు, నీది నువ్వు చేసుకొని వెళ్ళొచ్చు కదా, నా బాక్స్ నేను కట్టుకొని వెళ్తాను కదా. అంటే ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం అనేటటువంటిది వచ్చేస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం వస్తుంది? తాళి కట్టేశాడుగా, ఎక్కడికి వెళ్ళడానికి లేదుగా. ఇప్పుడు విడిపోవాలంటే చట్టాలు ఉన్నాయిగా, విడిపోవాలంటే సమాజం ఉందిగా, నాకు తోడు చట్టాలు ఉన్నాయి, సమాజం ఉంది. అప్పుడు సహజమైనటువంటి వాళ్ళలో ఉన్న లక్షణాలన్నీ అప్పుడు బయటకు వస్తాయి అన్నమాట. ఇలా జడలు విప్పుకొని, పురులు విప్పుకొని మనకి కనిపిస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే 10 ఏళ్లలో ఇలా ఎప్పుడూ లేదే. ఇంకొకటి కూడా చెప్తా, 10 ఏళ్లలో వాళ్ళు అలాగే ఉంటారు, కానీ మనం పట్టించుకోం. ఎందుకో తెలుసా? పట్టించుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, పట్టించుకుంటే ఫీల్ అవుతారు, పట్టించుకుంటే ఫీల్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి బయట 10 మందికి చెప్తారు. ఇలాంటివి ఎన్నో కారణాలు. వాళ్ళని గమనించినా మీరు కావాలంటే చూడండి, కొన్ని కేసెస్లో సార్ లివింగ్ టుగెదర్లోనే ఇలాగే చేసేవాళ్ళు చేసేది సార్ అని అతను చెప్తాడు, చేసేవాడు సార్ అని వీళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తారు చెప్పండి? కొన్ని వేల మందిని ట్రీట్ చేశారు కాబట్టి మీకు బాగా తెలుసు. ఆబ్వియస్లీ నేను చూస్తున్నాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నానండి. ఇలా ఒకళ్ళలో ఉన్నటువంటి లోపాలు అప్పుడు ఏది చేసినా లోపం కిందే కనిపిస్తుంది. ఎందుకు? 10 ఏళ్ళు భరించున్నాడుగా, ఆమె 10 ఏళ్ళు భరించుందిగా, ఏది చేసినా లోపం కిందే కనిపిస్తుంది. ఇంకెన్నాళ్ళు భరిస్తాం? నిన్ను కరెక్ట్ చేసుకో. అధికారం వస్తుంది, పెళ్లితో ఏమొస్తుంది? అధికారం వస్తుంది. ఆ అధికారంతో ఒకళ్ళనొకళ్ళు డామినేట్ చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు, కమాండ్ చేసుకునేటటువంటి స్థితిలో ఉంటారు. అప్పుడంటే నువ్వు వెళ్ళిపోతావేమో, అప్పుడంటే నువ్వు ఉండవేమో,
అంటే ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, ఆ ఉండనప్పుడు వెళ్ళనప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అని అనొచ్చు. కానీ ఎవరైనా సరే ఆ రిలేషన్ని నిలబెట్టుకుందాం అనేటటువంటి ట్రై చేస్తారు కదా. ఆలోచనలోనే అవును, ఉంటారు. అవును. ఇవాళ కాతే రేపు మారుతారు, రేపు కాతే ఎల్లుండి మారుతారు, ఎల్లుండి కాతే అవతల ఎల్లుండి కానీ ఒక్కటి చెప్తున్నా, ఎవరికి ఎవరు మారరండి. మారరు. మనకు సామెత ఉంది కదా, పుట్టుకతో వచ్చింది పుడకలతో కానీ పోదు అని. పోదు అవును. అనేసాడు. సో ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఇక్కడ తన విషయంలో కూడా ఏంటంటే తన మనసు చాలా సెన్సిటివ్. ఇంకొకటి నేను విన్నది ఏంటంటే, నలుగురిలో పలచనైపోయాను నేను, ఇతను పెళ్లి చేసుకోవట్లేదు అని. అంత గొప్ప ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యుండి ఆమె, సమాజంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి ఆమె, సమాజ పోకడికి ఎక్కడ లొంగిపోయింది చెప్పండి? ఉమ్. ఒకటి ఫెయిల్ అయింది, రెండోది కూడా నేను అనుకున్నట్టుగా నేను ఉండలేకపోతున్నాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నేను మూడో వ్యక్తికి లేదా నేను ఈ సమాజంలో ఓడిపోయాను అనేటటువంటిది నేను ఓకే. ప్రూవ్ అయిపోతా. బా. అప్పటికే 2 సార్ల విడాకుల ప్రస్తావన వచ్చిందంట వీళ్ళిద్దరి మధ్యలో. ఉమ్, సహజీవనంలో ఉన్నప్పుడు విడిపోదాం ఉమ్, అనే ప్రస్తావన రావడం, వాళ్ళ నాన్న అమ్మ ఎంటర్ రావడం, ఉమ్. వాళ్ళకి సర్ది చెప్పడం లాంటివన్నీ జరిగాయంట. నేను రాజు ఒకసారి ఆ బయట ఇంకొక విషయం కూడా నేను చెప్తానండి. నేను ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ఇక్కడ అడిగేది ఒక్కటే ఏంటంటే, అతనికి ఆల్రెడీ పెళ్ళయి భార్య ఉన్న వ్యక్తితో నీ బిడ్డ లివ్ ఇన్ రిలేషన్లో ఉండడానికి మీరు ఒప్పుకోవడం అనేది కరెక్టేనా? స్వేచ్ఛ. ఎదుటివాడి ఆడపిల్ల జీవితాన్ని మీరు తీసేయట్లేదా? ఉమ్. ఒక్క మాట అడుగుతున్నానండి. మీ బిడ్డ లాంటి ఆడబిడ్డే కదా ఎదుట ఆమె. అదే కదా. అంటే నేను చెడు మాట్లాడడం అదేలేండి, లేదండి. లేదు లేదు. ఇలాంటి అవును. కోవలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచించాలి. వాళ్ళు ఎడ్యుకేటెడే, కానీ సమాజం ఎడ్యుకేటెడ్ కాదు. వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళే, కానీ నీ బిడ్డతో ఉన్నవాడు మీ అంత గొప్పగా లేరు. ఇంటికి రావాలని ఒక్కసారి వాళ్ళ నాన్న మాట్లాడింది వినండి అమ్మ. Sure. నాకు కాల్ చేసింది. నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లు ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, అచ్చా. లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు, మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటంటే, లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచందర్ ఎవరు? ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే. ఆయన ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ. నానా నేను అంటే టీ న్యూస్లో ఉంచేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ. ఇంతే అమ్మా, ఇది మరణానికి ముందు జరిగింది విషయం ఏంటంటే దురదృష్టము, వాళ్ళిద్దరూ 5 years నుంచి 13 నెలల పాప, 13 సంవత్సరాల 13 సంవత్సరాలు. సంవత్సరాల పాప. యాక్చువల్గా ఏంటంటే దురదృష్టం ఏంటంటే అండి, 5 years నుంచి వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు.
ఆయన కొన్ని చూడలేదంట రోజుల చూడండి. క్రిందట మాత్రమే చూశారు. కొన్ని రోజులు కాదు, ఆ రోజు గొడవైన రోజు ఆ, చూశాడు, అయితే అదే రోజు పరిచయం చేసుకున్నాడు, Yes. నేనే మీ అల్లుడిని అని. నేనే సో అండ్ సో అని చెప్పేసాను. అంటే 5 సంవత్సరాలు వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న సంగతి 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలుసు. ఆయన చెప్పిన దాంట్లోనే మనం అవును, వింటున్నాం. అవును. ఇంకొకటి ఏంటంటే 2-3 సార్లు వాళ్ళు తగువాడుకున్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పేరెంట్స్ విడాకుల దాకా కాబట్టి పోయిందంట. అవును, ఇంకా దీంట్లో డైవర్స్ అనే పదానికి అర్థం ఎక్కడ అదేలేండి. లేదండి. ఎవరి కాళ్ళు జీవితాలు విడిపోదాం అనుకున్నారు. మళ్ళీ ఈమె ఏం చెప్పుకుందో మళ్ళీ ఆయన ఏం చెప్పుకున్నారు, మళ్ళీ కలిసి ఉన్నారు. నేను అనేది ఏంటంటే అతను పెళ్లి కానటువంటి వాడో డివర్స్ అయిపోయినటువంటి సింగిల్ పర్సన్ అయితే కనుక దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. అతను ఆల్రెడీ మ్యారీడ్, హీస్ మ్యారీడ్ పర్సన్. ఇంకొకటి ఏంటి అని అంటే అతను డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను చేసుకుంటానని చెప్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి అతను డివోర్స్ ఇవ్వలేదు. అంటే కనీసం వీళ్ళన్నా ఆ పిల్లకి కొంచెం గట్టిగా చెప్పి చూడాల్సింది కదా. అమ్మా ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకున్నవాడు డివోర్స్ ఇచ్చి చేసుకోవడం అంటే మరి అవతల అమ్మాయి మంచిదా చెడ్డదా, మంచిదైనా చెడ్డదైనా ఒక ఆడపిల్ల లైఫ్ని వదిలేసేసి మళ్ళీ నీకు జీవితం ఇచ్చేటటువంటి వాడు నీ దగ్గర ఎంత కరెక్ట్గా ఉంటాడు, వాడు ఉంటాడా లేదా? అసలు పెళ్ళి అయినటువంటి వాడు ఇంకో సంబంధం పెట్టుకోవడమే ఒక దరిద్రము. వాడిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికే వీల్లేదు. అలాంటిది వాడు విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానంటే ఈమె 5 సంవత్సరాలు నమ్మడం అనేది మరి నిజంగా పిచ్చిదనుకోవాలండి.